నాణ్యమైన ఇసుక దొరకాలి, అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం శాండ్ బజార్లు ప్రారంభించిందని రాష్ట్ర ఖనిజాభివృద్ధి శాఖ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ పేర్కొన్నారు. హైదరాబాద్లో రాష్ట్ర ఖనిజాభివృద్ధి కార్యాలయంలో ఖనిజాభివృద్ధి శాఖ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ మీడియా సమావేశంలో మాట్లాడారు. అబ్దుల్లాపూర్ మెట్, బౌరంపేట, వడ్డినాగులపల్లిలో శాండ్ బజార్లు ప్రారంభించడం జరిగిందన్నారు. మరో 3 శాండ్ బజార్లను ప్రారంభించబోతున్నామని చెప్పారు. నాణ్యమైన ఇసుక దొరకాలని, అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో శాండ్ బజార్లను ప్రారంభించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం కూడా శాండ్ బజార్లను ప్రారంభించింది, కానీ ఎందుకు మూసివేసిందో తెలియదన్నారు. గతంలో టీజీఎండీసీ చైర్మన్గా పనిచేసిన కృషాంక్ రేట్లు పెరిగాయని మాట్లాడుతున్నాడని, గతంలో 1200 రూపాయలు 1600 ఉంటే ఇక్కడి నుంచి ములుగు 300 కిలోమీటర్లని, కిలోమీటర్కు టన్నుకు 3.75 ఇస్తామన్నా వెహికల్స్ ముందుకు రావడం లేదన్నారు. టీజీడీఎంసీకి 400 రూపాయలు కడితే రవాణాకు 12 నుండి 1300 అవుతుందని, అంటే టన్ను ఇసుకకు 1700 రూపాయలు అవుతుంటే 1200 1600కు ఎట్లా వస్తుందో గత చైర్మన్ సమాధానం చెప్పాలన్నారు. గత ప్రభుత్వంలో కల్వకుంట్ల కుటుంబం దగ్గరే మైనింగ్ శాఖ ఉందని, మొదట్లో హరీష్ రావు, తర్వాత కేటీఆర్, చివరగా కేసీఆర్ దగ్గర మైనింగ్ శాఖ ఉందన్నారు. ఇసుక అక్రమ తవ్వకాలు మొత్తం దోచుకునేందుకు మైనింగ్ శాఖను వారి కుటుంబం వద్ద అట్టి పెట్టుకున్నారన్నారు. అక్రమ ఇసుక తవ్వకాల ద్వారా 7000 కోట్లు దోచుకున్నారన్నారు. హైదరాబాద్తో పాటు మిగతా జిల్లాల్లో క్రమంగా మరిన్ని ఇసుక కేంద్రాలను ప్రారంభించడం జరుగుతుందని, డిమాండ్ ఉన్న చోట శాండ్ బజార్లను ప్రారంభిస్తామని, ఆదిబట్లలో 4వ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నామన్నారు. ఉప్పల్, పటాన్ చెరువు, గట్కేసర్ ప్రాంతాల్లో కూడా శాండ్ బజార్లను ఏర్పాటు చేసే ఆలోచన ఉందన్నారు. ఇంద్రమ్మ ఇళ్లకు, వీకర్ సెక్షన్కి కూడా ఇసుకను ఉచితంగా ఇస్తున్నామని, ఇందుకోసం లబ్ధిదారులు పంచాయతీ సెక్రటరీ ద్వారా ఎంఓఆర్ను సంప్రదిస్తే ఇసుక లబ్ధిదారులకు అందించడం జరుగుతుందన్నారు.